Hi, good morning, one and all. Today we can discuss about one of the characters of the living organisms. Last class we can discuss about sensitivity, growth, energy utilization, and reproduction. Now, one of the character of the living organisms, that is the homeostasis. What is meant by homeostasis? Homeostasis means the maintenance of relatively constant internal condition different from the surrounding environment is called as a homeostasis. It mean నీకు సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నా నీ యొక్క బాడీ కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే అలాంటి ఆర్గానిజమ్స్ మనం ఏమంటామంటే హోమియోస్టాటిస్ అని అంటాం. సపోజ్ మనకు బేసికల్గా మ్యామెల్స్కి హ్యూమన్స్కి టెంపరేచర్ ఎంత ఉండాలి? 36.8 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి, ఆర్ 98.6 ఫారెన్హీట్ ఉండాలి. అంటే నీకు బయట వర్షం పడిని ఏమన్నా పడిని నీకేమవుతుంది, ఈ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. దట్స్ వై వెన్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఈజ్ చేంజెస్, if the organism they can maintaining a constant body temperature, that process is called as a homeostasis. In our body, in living organisms, pisces, that is the fishes, amphibians, reptiles, these are not maintaining a constant body temperature. ఇట్ మీన్స్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో కండిషన్ తగ్గట్టు ఇవి కూడా టెంపరేచర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. బయట 30 డిగ్రీస్ అయితే ఇక్కడ కూడా 30 డిగ్రీస్, 20 డిగ్రీస్ అయితే ఇక్కడ కూడా 20 డిగ్రీస్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫర్ ఏవ్స్, బర్డ్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఫర్ మ్యామెల్స్, when the surrounding environmental condition 20, 30, 40, whatever it is, we can maintaining a constant body temperature. That process is called as a homeostasis. That organism is called as a homeotherms or warm-blooded animals. For pisces, amphibians, reptiles, for surrounding environmental condition, their body temperature also changes. That is called as a poikilotherms or cold-blooded animals. That's why we are the homeotherms or warm-blooded one or endotherms. That's why it is a dynamic constancy of internal environment of an organism within a range that the cells they can be tolerate. Living organisms maintaining constant internal environment by various physiological adaptation. అంటే మనం బయట టెంపరేచర్ చేంజ్ అయినా కూడా మనం కాన్స్టెంట్ బాడీని ఎలా మెయింటైన్ చేస్తుందంటే బేస్డ్ అపాన్ ఫిజియోలాజికల్ అడాప్టేషన్. ఇక్కడ ఫిజియోలాజికల్ అడాప్టేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ బయట ఎండ ఎక్కువగా ఉంది, అప్పుడు మన బాడీలో టెంపరేచర్ అనేది పెరుగుద్ది. టెంపరేచర్ పెడితే ఆ టెంపరేచరు తగ్గించడానికి దట్ విల్ బి వాట్ ఈస్ దట్ కాల్ ద స్వెట్ విట్ విల్ బి కమ్స్ అవుట్. ఎప్పుడైతే స్వెట్ బయటకు వస్తుందో వేడి అనేది ఏమవుద్ది, తగ్గిపోద్ది. అప్పుడు మన కాన్స్టెంట్ బాడీని మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు బయట చలి ఎక్కువగా ఉంది, బయట చలి ఎక్కువ ఉంటే మనకు ఏం కావాలి, బాడీకి టెంపరేచర్ కావాలి. మన బాడీకి టెంపరేచర్ కావాలి అంటే వెన్ మీరు వణుకుతారు, దట్ ఈస్ షివరింగ్. ఎట్ ద టైమ్ ఆఫ్ షివరింగ్ మజిల్స్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు యువర్ బాడీ దే కెన్ బి ప్రొడ్యూస్ ద హీట్. అంటే నీకు బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటే నీ బాడీ టెంపరేచర్ తగ్గించుకోవడానికి చెమటను బయటకు వదులుతున్నావు. బయట చల్లగా ఉంటే నీ బాడీలో వేడిని పెంచుకోవడానికి మజిల్ కాంట్రాక్షన్ చేస్తున్నావు. దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ ఫిజియోలాజికల్ అడాప్టేషన్. అండ్ దెన్ ఎవల్యూషన్. సి, life is not a static. It constantly changes from the simple to more complex form. Yes. Why? Because step by step, suppose simple organism or simple molecule to complex organization is takes place. For simple to complex organization is takes place, so many changes is takes place. Finally, a organisms will be survives. Variation in organism arises through mutation or gene recombination. Yeah, it means so many millions of years every organisms certain changes is takes place through mutation means sudden changes.
ఈజ్ టేక్స్ ప్లేస్ ఆన్ జీన్ ఆర్ టేక్స్ ప్లేస్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ జీన్ రికాంబినేషన్ సీక్వెన్స్, జీన్ యొక్క సీక్వెన్స్ చేంజ్ అయినప్పుడు వేరియేషన్స్ జరగచ్చు. మేబీ ఆ వేరియేషన్స్ ఆర్గానిజంకి యూస్ఫుల్ కావచ్చు, యూస్ఫుల్ కాకపోవచ్చు. యూస్ఫుల్ అయ్యిందనుకో దట్ విల్ బి క్యారెక్టర్ విల్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద పేరెంట్ టు ద ప్రోజెని. సపోజ్ ఇప్పుడు మన పాతకాలంలో ఓల్డెన్ డేస్లో పైథాన్కి లిమ్స్ ఉండేటివి. పైథాన్కి ఇప్పుడు ఉండే పైథాన్కి లిమ్స్ ఏమైనా ఉన్నాయా? పైథాన్ ఏ హ్యాబిట్, బర్రోయింగ్ టైప్ ఆఫ్ హ్యాబిటేట్, అంటే బొరియల్లో చిన్న చిన్న బొక్కల్లో లోపల ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆ బొక్కల్లోకి వెళ్ళేటప్పుడు ఈ లిమ్స్ ఏమవుతున్నాయి, అడ్డుపడుతున్నాయి. ఎప్పుడైతే అడ్డుపడుతున్నాయో అవి సర్వైవ్ కాలేకపోయినాయి. అంటే ఈ ఆర్గానిజంకి ఈ ఆర్గాను యూస్ఫుల్లా డిస్యూస్ఫుల్లా? డిస్యూస్ఫుల్. దట్స్ వై గ్రాడ్యువల్లీ దిస్ లిమ్స్ విల్ బీ డీజనరేటెడ్. నౌ ద ప్రజెంట్ పైథాన్స్ దేర్ ఈస్ నో లిమ్స్. అండ్ దెన్ ఇఫ్ యు గో ఫర్ ద జిరాఫీ నెక్, ఫస్ట్ ఫామ్ అయిన జిరాఫీకి నెక్ చాలా చిన్నదిగా ఉండేది, బట్ చెట్లు చూస్తే చాలా పైకి ఉండేటి అనమాట. ఎవల్యూషన్ జరిగే కొద్ది ఈ యొక్క నెక్ సైజ్ అనేది పెరిగింది. అంటే ఈ యొక్క ఆర్గాను దానికి యూస్ఫుల్ అనమాట. ఏదైతే ఆర్గాను యూస్ఫుల్ అవుతుందో దట్ ఆర్గానిజం విల్ బీ డెవలప్డ్. ఏదైతే ఆర్గాన్ యూస్ఫుల్ కాలేదో దట్ ఇట్ విల్ బీ డీజనరేటెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ సెలెక్టెడ్ బై ద నేచర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ న్యాచురల్ సెలెక్షన్. సెనిసెస్ అండ్ మోర్టాలిటీ. సెనిసెస్ ఇండికేట్స్ పుట్టినప్పటి నుంచి అప్ టు ఏజ్ అయిన వరకు ఆ మొత్తం టైం పీరియడ్ మనం ఏమంటామంటే సెనిసెస్ అని అంటాం. దట్స్ వై ద లివింగ్ బీయింగ్స్ ఆర్ గ్రోన్ ఇన్ టు మెచ్యూర్డ్ ఫార్మ్స్, అండర్గోస్ ఏజింగ్ ప్రాసెస్. అంటే చనిపోక ముందు మొత్తం జరిగే వాటిని మనం ఏమంటామంటే సెనిసెస్ అని అంటాం. చనిపోయిన దాన్ని మనం ఏమంటామంటే మోర్టాలిటీ అంటాం. ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజమ్స్కి మోర్టాలిటీ అనేది కామన్. And then all the life phenomena like nutrition, respiration, excretion, irritability, so many things are due to the interaction between the various components of an organism. అంటే నీకు రెస్పిరేషన్ జరగాలంటే ఏం జరగాలి? ట్రాకియా కావాలి, లంగ్స్ కావాలి, ఆల్వియోలస్ కావాలి, ప్రతి ఒక్కటి కావాలి. అంటే ఇక్కడ ఉండే ఆర్గానికి మధ్య ఇంటరాక్షన్ జరిగినప్పుడే ఆర్గాన్ సిస్టమ్ తయారయ్యి ఆర్గానిజం అనేది యాక్టివేట్ అవుద్ది. ఇంటరాక్షన్ లేకుండా ఉంటే ఏ ఆర్గానిజం అనేది సర్వైవ్ కాలేదన్నమాట. నౌ బయాలజీ ఈజ్ ద స్టోరీ ఆఫ్ లైఫ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఆన్ ద ఎర్త్. అంటే బయాలజీ అనేది దేని గురించి చెప్తుంది? లైఫ్ గురించి చెప్తుంది. అవి ఎలా ఫామ్ అయ్యాయి, ఎలా ఇక్కడ సర్వైవ్ అయ్యాయని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఆల్ ద లివింగ్ ఆర్గానిజం దట్ ప్రజెంట్, పోస్ట్ అండ్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి, ప్రీవియస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఏ విధంగా ఉన్నాయి, అంటే ఇవన్నీ ఎలా వస్తాయి అంటే బేస్డ్ అపాన్ ద షేరింగ్ ఆఫ్ ద జెనెటికల్ మెటీరియల్ బట్ టు వేరింగ్ ఆఫ్ డిగ్రీస్. అంటే ఈ జెనెటికల్ మెటీరియల్ షేరింగ్ని బట్టే ఒక ఆర్గానిజంకి ఇంకొక ఆర్గానిజంకి మధ్య వేరియేషన్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ద బయాలజీ హ్యావింగ్ ఏ బాటనీ అండ్ జువాలజీ. బాటనీ ఇండికేట్స్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్, జువాలజీ స్టడీ ఆఫ్ animals. Now the Lamarck is a French biologist coined the term biology, which means the study of living organisms. That too in zoology we can study about the animals. There are so many branches of zoology. In that the first one is the taxonomy. Taxonomy, it is the theory and the practice of important identification, nomenclature, classification of an organism. అంటే ఇప్పుడు కొత్తగా నువ్వు ఒక ఆర్గానిజంని ఐడెంటిఫై చేసి, ఏదో కొత్తగా ఒక ఆర్గానిజం కనపడింది, యూ హ్యావ్ టు ఐడెంటిఫైడ్, దాన్ని నువ్వు ఐడెంటిఫై చేసావు. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి నువ్వేమి ఇవ్వాలి? ఒక నేమ్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నామన్క్లేచర్. ఒక నేమ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఒక గ్రూప్లో పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ
classification. That's why for every living organism, first they need a identification, then if you go for the nomenclature, then if you go for the classification. You have to keep in a species or genus or family or class or order or under the which kingdom or under the which phylum you have to classify. And then morphology. Morpha indicates external studies. That's why it is deal with the study of form, size, shape, color, స్ట్రక్చర్ ఆఫ్ వేరియస్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం యొక్క షేప్ ఎలా ఉంది బయట ఎక్స్టర్నల్గా, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దాని యొక్క కలర్ ఏ విధంగా ఉంది, దాని గురించి మనం ఐడెంటిఫై చేసుకోవడం అనమాట. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. ఇంటర్నల్ మార్ఫాలజీ దే హ్యావింగ్ టూ టైప్స్, అనాటమీ అండ్ హిస్టాలజీ. అంటే ఎనాటమీ ఇండికేట్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, త్రూ నేకెడ్ ఐ ద్వారా కానీ తెలుసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అనాటమీ. హిస్టాలజీ త్రూ మైక్రోస్కోపికల్ స్ట్రక్చర్స్ ద్వారా నువ్వు ఇంటర్నల్ ఆర్గాన్ యొక్క స్ట్రక్చర్ కానీ తెలుసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హిస్టాలజీ. రిమైనింగ్ బ్రాంచెస్ వీ కెన్ డిస్కస్ టుమారో.